హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బంజారా వైష్ణవి. సో గైస్, నేను నా మనవరాలు వచ్చేసి మేము మంది బిర్యానీ తినేది పోతున్నాము. ఎక్కడ పోతున్నాము? సో ఇంకా గైస్, ఇంకా నేను నా మనవరాలు అనేది ఇంకా మేము వచ్చేస్తున్నాము. బాయ్. సో గైస్, ఇంకా నేను మా మనవరాలు అయితే ఇంకా లీఫ్ మందికి నాకేం కనపట్టలేదు వచ్చేసాము. ఇక్కడైతే నేను రావడం 6th టైము. ఎప్పుడు వచ్చిన వీడియో తీద్దాం అనుకున్నా, నాకు కొన్ని సిచ్యువేషన్ బట్ అయితే నేను తీయలేదు. ఇంకా నేను మా మనవరాలు అయితే ఇంకా అంత ఫనీగా చేస్తుంది. మీరు లోపల చూసారు అనుకో, ఇంకా చాలా ఫనీగా ఉంటుంది. మీరే షాక్ అవుతారు, బాబోయ్ మీ మనవరాలు ఇంత ఫనీగా చేస్తుంది అన్నట్టు మీరే అనుకుంటారు. లోపల అయితే ఇంకా చాలా బాగుంటది. మంది బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇంకా లెగ్ పీస్ నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చూసామా, ఇలా గుంజేసామనుకో వేరే రకంగా ఉంటది. వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం ఎండ్ వరకు చూడండి. మన బంజారా వైష్ణవ్ యూట్యూబ్ ఛానల్ కి గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం తీస్తా. ఓకేనా గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇంకా మన మీదికి అయితే వెళ్దాము. చూడండి, స్టెప్స్ అంతా ఇట్లా గ్రీన్ గా అయితే ఉన్నది. సెకండ్ ఫ్లోర్. ఇంకా మనము గ్రీన్ పార్క్ కాలనీ పక్కన మనకి ట్రెండ్స్ పక్కనే ఉంటది గైస్. ఇంకా సెకండ్ ఫ్లోర్ లో. ఓకేనా, పద. సో గాయస్ నేను చెప్పేది మీరు స్కిప్ చేయకుండా చూడండి. లోపలికి మేము వెళ్తున్నాం ఇప్పుడు రెస్టారెంట్లకి. మేము లోపలిపై ఎలా తినేది, ఎలా ఏం చేసేది, మా దాది నేను ఎలా ఆట పట్టిస్తాను, ఏమేమి జరుగుతుందో లోపల మీరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యో, ఏమైంది? ఇంకా రాలేదు సాయి. అయ్యో, ఎటు పోయింది అమ్మాయి? దానమ్మ, ఇక్కడే ఉన్నా నేను. దా, మరి ఏమైంది? ఎందుకు ఉండిపోయినవే? ఊరికే నానమ్మ. దా, లోపలికి వెళ్దాం. లోపలైతే ఎంటర్ అయిపోయాము. ఇంకా ఎవరు లేరు. మేము కొంచెం టైంలో వచ్చాము, దానివల్ల ఎవరు లేరు. ఇంకా చూడంగానే చాలా బాగుంది. ఇంకా నేను మా మనవరాలు అయితే ఇంక ఇక్కడనే సిట్టింగ్ చేసుకున్నాము. మనము సాయి, ఏం తింటావు నువ్వు? ఏం తిన్నాం? చికెన్ ఆర్ మటన్? ఏం తింటావు, చికెనా మటనా? ఆలోచించి చెప్తాను కదా నేను. ఆలోచన చెప్తావా? ఎందుకు అంతగానో ఆలోచన చెప్తా? ప్లాన్ చేశాను, అందుకని. ఏమని? సస్పెన్స్ అది నేను మీకు చెప్పను. మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్. వావ్, సో ఇంకా సస్పెండ్ అంటే ఏంటిదో మనమైతే చూద్దాము. మా ముద్దుల గారాల పట్టి మా మనవరాలు ఏం సర్ప్రైజ్ ఇస్తుందో చూద్దాము. ఏమేమి ఉన్నాయి గాయస్? మా నాన్నమ్మ అయితే హ్యాండ్ వాష్ చేయించుకోవడానికి వెళ్ళింది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు మా నాన్నమ్మ కోసం నేను ఏమేమి సస్పెన్స్ గా తీసుకుంటా అని చెప్పాను, అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి గాయస్. ఇప్పుడైతే మా నాన్నమ్మ కోసము ఒక మటన్ బిర్యానీ, ఒక వాటర్ బాటిల్, ఒక లెగ్ పీస్ తెప్పిస్తున్నాను. మా నాన్నమ్మకి చాలా ఇష్టమైన ఇవ్వండి. మా నాన్నమ్మ అయితే వచ్చేసిన హ్యాండ్ వాష్ దగ్గర నుంచి మా నాన్నమ్మ కోసం ఏమేమి తీసుకున్నాను, మా నాన్నమ్మకి సడన్ గా సర్ప్రైజ్ ఇస్తాను. చూడండి. సాయి, అసలు ఏం ఆర్డర్ ఇచ్చావే? ఏం ఆర్డర్ ఇచ్చానా? సస్పెన్స్ నాన్నమ్మ నీకోసం. ఏంటిది ఆ సస్పెన్స్? చాలా రోజు నుంచి తినాలనుకుంటున్నావు కదా. అవును. నీకోసం నేను సస్పెన్స్ గా చెప్పాను. ఏం చెప్పావు? వచ్చాక నీకే చూపిస్తాను నాన్నమ్మ. చెప్పొచ్చు కదా. నాన్నమ్మ. అవునా, ఓకే. ఎంతసేపట్లో వస్తుందంట ఆర్డర్? చెప్పు. 2 minutes వచ్చేస్తుంది అన్న. ఓకే, షూర్, డన్. అసలు ఏమి ఇచ్చినవే? చూడు, అయినా వచ్చేసింది. ఏంటిది అది? చూద్దాము. మటన్ కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ నాకు ఇష్టమైన మటన్ బిర్యానీ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇష్టం అండి, నాకు మటన్ అంటే. చూడండి, గుమగుమ వాసన అయితే బాగా వచ్చేస్తుంది. ఒక్క పచ్చడితో వేదాంతం
మటను నేను డైలీ ఒక 3 టైమ్స్ పెట్టినా, 5 టైమ్స్ పెట్టినా అయ్యో! నేనైతే బాగా ఇష్టంగా తింటాను. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి మంది ఎప్పటినుంచో తిందాం అనుకున్నా. బట్ కొన్ని సిట్యుయేషన్ బట్టి వద్దా అని చెప్పేసి నేను కొంచెం బిజీగా ఉండి రాలేకపోయినా. సాయి థ్యాంక్ యూ మా. మా నాన్నమ్మ కోసం మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని ఈరోజు సస్పెన్స్‌గా చెప్పి తోలుకొనొచ్చాను. వావ్! ఫస్ట్ ముద్ద అనేది కానిచ్చేస్తాను. చూడంగానే గుమగుమ నోట్లో నుంచి నీళ్ళనేది వచ్చేస్తుంది బాబోయ్! కానీ వేడి వేడిగుంది. బట్ అయినా పర్లేదులే. ఫస్ట్ ఇది తినేద్దాము కీర. హ్మ్. కాజు. హ్మ్. దాని తర్వాత మటన్ నానమ్మ మీకోసం. థ్యాంక్ యూ మా. మటన్ తినేస్తున్నా దిష్టి పెట్టకండే. హ్మ్. ఎంత యమ్మీగా ఉందో మటన్ ఫ్రై. ఎలా ఉంది నానమ్మ మటన్ బిర్యానీ? చాలా సూపర్‌గా ఉంది మా. నీకోసమే సస్పెన్స్‌గా మరి తెప్పించాను నానమ్మ. థ్యాంక్ యూ. హ్మ్. ఆహా! ఆ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ అవి ఇవన్నీ నోట్లో పెట్టేస్తే ఎంత క్యూట్‌గా ఉందో నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సాయి. లవ్ యూ. లవ్ యూ టూ నానమ్మ. హ్మ్. హ్మ్. ఈ మటన్ ముక్కకి మైనస్‌లో యేసుకొని తింటే నా స్వామిరంగా. హ్మ్. హ్మ్. చూడండి మటన్ అయితే చాలా మంచిగా ఉడికిపిచ్చారు. నాకు చాలా నచ్చింది మటన్. నాకు మటన్ అనేసి నా మనవళ్ళకి చాలా ఇష్టము నాకు మటన్ అంటే. థ్యాంక్ యూ సాయి వన్స్ అగైన్. వెల్కమ్ నానమ్మ. హ్మ్. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది. నేను ఎప్పుడు తిన్నా ఇగ నేను ఇక్కడనే తింటాను. ఇది కీర క్యారెట్‌తోని చాలా బాగుంటది. మీరు కూడా వచ్చేయండి. ఒకసారి తిని చూడండి. టేస్ట్ అదిరిపోతది. టేస్ట్ బాగాలేకపోతే మీరు నాకు అప్పుడు చెప్పండి. నేను మా ఫ్రెండ్స్‌తోనైనా, మా డాన్స్ కమిటీతోనైనా వచ్చినా, ఎవరితోనొచ్చినా నేనైతే ఇక్కడనే తింటాను. నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఓపెనింగ్ మేమే తీసుకున్నాము ఇది. దాని తర్వాత నేను ఒకసారి వచ్చేసి నేను తిన్నాను. దాని తర్వాత ఓకే. రెండోసారి వచ్చి తిన్నాక కూడా అదిరిపోయింది. హ్మ్. చూడండి మటన్ లెగ్ పీస్ నాకు చాలా ఇష్టం అని చెప్పి మా ముద్దుల మా మనవరాలు తెప్పించింది. 1 బై 1 తిందాం. అంతా ఒకటేసారి తిన్నామనుకో మంచిగుండదు కదండీ! ఓకేనా? దిష్టి పెట్టకండి. బ్యాడ్ కామెంట్ అనేది పెట్టకండి. హ్మ్. బాగా ఇష్టాలు దిగుతున్నావుగా. హ్మ్. హ్మ్. చాలా బాగుందండి టేస్టు. చిన్నగా తిను నానమ్మ నీకోసమే కదా ఇంతటి తెప్పించాను. ఎందుకో నాకు చూడంగానే నాకేం అర్థమైతలేదు సాయి. నాకు బాగా నచ్చింది. నాకిష్టమైనయన్నీ నాకు తెలవకుండానే అంత సర్ప్రైజ్ ఇస్తది. నాకు షాక్ ఇచ్చేస్తది ఈ అమ్మాయి. చూడండి నేనంటే ఈ అమ్మాయికి ఎంత ఇష్టమో. హ్మ్. సో, ఇంకా ఫైనల్ అయితే నేనైతే కడుపు నిండుగా తినేసిన. నా వల్ల గాదు సాయి నువ్వే తినేసేయి. నాకు కాసేపు నిద్రపోతా. నేను కాసేపు బజ్జుకొని గూడా తినొచ్చు మనం ఇంకా. అమ్మ నేను కాసేపు బజ్జుకుంటా తినవే నువ్వు. వద్దు నానమ్మ. తిను మమ్మగానము. కొంచెం 2 ముద్దలు తిను ఓకేనా? కడుపు నిండిపోయింది నానమ్మ. నీకెలా ఉంది నానమ్మ? నీకిష్టమైన బిర్యానీ తెప్పించాను కదా! ఎలా తిన్నావు? నాయనైతే జూసినావు గదా! ఇంత పెద్ద ప్లేట్ అంతా ఖాళీ జేసి పెట్టినా నాకైతే చాలా నచ్చింది. లవ్ యూ సాయి. మైనస్ అయితే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. మా నానమ్మకి ఇష్టమని చెప్పి బిర్యానీ తెప్పించి మా నానమ్మ బిర్యానీ మొత్తం తినేసింది. ఏయ్! నువ్వు నేను ఇద్దరం తిన్నాం. నేనే తిన్నా నువ్వు అనుకో ఆళ్ళందరూ షాక్ అయిపోతారు. చూడండి ఈ ఫింగర్ పిల్ల గూడా సగం తిన్నది. సగం నేను తిన్నా. ఎక్కువైతే మటన్ అనేది నేనే తిన్నాననుకో. ఇవి 3 అయితే ఈ పిల్ల తిన్నది. ఈ 2 నేను తిన్నాను. టంటడాయ్. తిను. చాలా నానమ్మ నా కడుపు చాలా నిండిపోయింది నానమ్మ. చాలు చాలు అంటుంది చూడండి. ఈ అమ్మాయి ఎట్లా తింటుందో. అమ్మో! నేను కాసేపు బజ్జుకుంటా తల్లి నాతోని కాదు బాబోయ్! ఇంకేమైనా కావాలా నానమ్మ నీకు? ఇంకేం వద్దు తల్లి. నా బుజ్జి కడుపు నిండిపోయింది చూడు. నేనే చూడు నానమ్మ. అమ్మో! నా కడుపుకి ఎవరైనా దిష్టి పెట్టగలరా తల్లి? అమ్మో వద్దు. అమ్మో! నా కడుపుకి ఎవరైనా దిష్టి పెట్టగలరా తల్లి? అమ్మో వద్దు. ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఐ మేక్ చూడు నాకైతే బాగా నచ్చింది తల్లి.
లాస్ట్ ఫైనల్ ఇంకా కీర తినేసి నేను క్లోజ్ చేసేస్తాను, నువ్వు తినేసి. ఓకే, నా కీర అయితే అయిపోయింది, నేను పోయి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తా. నువ్వు అంత లోపల నువ్వు తినేసి, ఓకేనా? డన్. ఎంతైంది బిల్లు చూద్దాము. ఇవ్వండి ఇయ్యే నేను కడతా. ఇవ్వండి నానమ్మ, నేను చూస్తాను కదా. 238. ఓకే, నేను పే చేస్తా. లేదు, నేను పే చేసి అక్కడ ఉంది. నీకు ఇష్టమైన మటన్ బిర్యానీ తెప్పించాను కాబట్టి నేనే కడతాను నాన్న. ఎవరిదైనా ఉండని, నాకు ఇష్టం అని చెప్పే కదా నువ్వు తెచ్చావు. ఫోన్ పే చేస్తాను, స్కానర్ చూపించండి. నేను ఇస్తాను, పర్లేదు. లేదు నేను ఇస్తాను నానమ్మ. ఓకే, థ్యాంక్ యూ సాయి. లవ్ యూ నానమ్మ. లవ్ యూ టూ తల్లి బంగారు కొండ. చూడండి, నాకు ఇష్టం అని చెప్పి మటన్ మంది తినిపించింది, అండ్ అలానే బిల్లు కూడా ఎంతో కట్టేస్తుంది. అయినా ఇంతకైనా నాకు కట్టిస్తుందేమో అనుకుని నేనేదో అట్లా మీద మీద చెప్పిన, అయినా పర్లేదు, ఈ అమ్మాయి కట్టింది. నాకు 1200 అయితే సేవ్ అయ్యాయి. చూడండి, ఈ అమ్మాయి స్కానర్ పెట్టండి, పర్లేదు, ఆ అమ్మాయినే పే చేస్తుంది. అక్కడనే ఉంది చూడండి తింగదాన. మనకైతే 1200 అయితే సేవ్ అయినాయి. సోప్ అయితే వచ్చేసాయి, తినేద్దాము. ఎందుకంటే ఇంత నేనే తిన్నాను. కొంచెం మన బుజ్జు కడుపులో పొట్టలు అరగాలి కదా రేపు. కడుపులో పొట్టలు అరగాలి కదా రేపు. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. చిన్న భాషకి చెప్పు. కదా రేపు మార్నింగ్ ధరకి, లేకపోతే అరగకపోతే అదంతా అయిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ మంచి ఫ్రెష్గా ఉండేనిక రాదు. ఆల్రెడీ నేను డైట్ అనేది చేస్తున్నాను 3 వీక్స్ నుంచి. ఇప్పుడు నాకు తినిపించేస్తుంది. తినకపోతే ఎలా ఉంటుంది, నా నోట్లో నుంచి అలా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ ఒక్కరోజు అయితే తినేస్తా, రేపటి నుంచి మళ్ళీ డైట్కి వెళ్ళిపోదాము. ఓకేనా? సరేనా, వెళ్దాము ఇంటికి. ఓకే, బాయ్ గైస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, గంటల సింబల్ అనేది ఒత్తండి, సరేనా? మర్చిపోకండి. అందరికీ లవ్ యూ.